18వ అధ్యాయం. ఇశ్రాయేలీలు ఆ దేశమును స్వాధీనపరచుకొనిన తరువాత వారందరూ షీలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. ఇశ్రాయేలీలలో స్వాస్థ్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. కావున యెహోషువ ఇశ్రాయేలీలతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకొని వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడవు చేసెదరు? ప్రతి గోత్రము నుండి 3 మనుషులను నా యొద్దకు రప్పించిన ఎడల నేను వారిని పంపెదను. వారు లేచి దేశ సంచారము చేయొచ్చు ఆయా స్వాస్థ్యముల చొప్పున దాని వివరమును రాసి నా యొద్దకు తీసుకొని వచ్చేదరు. వారు 7 వంతులుగా దాన్ని పంచుకొందురు. యూదా వంశస్థులు దక్షిణ దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలను. యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలను. మీరు 7 వంతులుగా దేశ వివరమును వ్రాసి నా యుద్ధకు తీసుకొని రావలను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతు చీట్లు వేసేదను. లేవీలకు మీ మధ్య ఏ వంతును కలగదు. యెహోవాకు యాజక ధర్మము చేయుటే వారికి స్వాస్థ్యము. గాదీయులను, రూబేనీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును, యోర్దాను అవతల తూర్పు దిక్కున యెహోవా సేవకుడైన మోషే వారికి ఇచ్చిన స్వాస్థ్యములను పొంది ఉన్నారు. ఆ మనుషులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరమును రాయుటకు వెళ్ళబోవు వారితో, మీరు ఆ దేశంలో బడి నడుచుచు దాని వివరమును రాసి నా యుద్ధకు తిరిగి రండి. అప్పుడు నేను షిలోహులో మీ కొరకు యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేయించదను అనగా, ఆ మనుషులు వెళ్ళి దేశ సంచారము చేయుచు 7 వంతులుగా గ్రామముల చొప్పున దాని వివరమును పుస్తకంలో రాసి షిలోహులోని పాలెములోనున్న యెహోషువ యుద్ధకు వచ్చిరి. వారి కొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేసి వారి వారి వంతుల చొప్పున ఇశ్రాయేలీలకు దేశమును పంచిపెట్టెను. బెన్యామీనీల గోత్రమునకు వారి వంశముల చొప్పున వంతు చీటి వచ్చెను. వారి చీటీ వలన కలిగిన సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దుకును యోసేపు పుత్రుల సరిహద్దుకును మధ్య నుండెను. ఉత్తర దిక్కున వారి సరిహద్దు యోర్దాను మొదలుకొని యెరికోకు ఉత్తర దిక్కున పోయి పడమరగా కొండల దేశం వరకు వ్యాపించెను. దాని సరిహద్దు బేతావెను అరణ్యం వరకు సాగెను. అక్కడ నుండి ఆ సరిహద్దు లూజు వైపున అనగా బేతేలను లూజు దక్షిణం వరకు సాగి క్రింది బెత్హోరోనుకు దక్షిణములనున్న కొండ మీది అతారోతు అద్దారు వరకు వ్యాపించెను. అక్కడ నుండి దాని సరిహద్దు దక్షిణమున బెత్హోరోనుకును ఎదురుగానున్న కొండ నుండి పడమరగా దక్షిణమునకు తిరిగి అక్కడ నుండి యూదా వంశస్థుల పట్టణమైన కిరియత్బాలు అనగా కిరియత్యారీము వరకు వ్యాపించెను. అది పడమటి దిక్కు దక్షిణ దిక్కున కిరియత్యారీము కొన నుండి దాని సరిహద్దు పడమటి దిక్కున నెఫ్తోయ నీళ్ల యూట వరకు సాగి ఉత్తర దిక్కున రెఫాయిల లోయలోనున్న బెన్హిన్నోము లోయ ఎదుటనున్న కొండ ప్రక్కన నుండి దక్షిణ దిక్కున బెన్హిన్నోము లోయ మార్గమున యెబూసీల ప్రదేశము వరకు సాగి ఏన్ రోగేలు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కు నుండి ఏన్ షెమెషు వరకు వ్యాపించి అదుమ్మీమునకు ఎక్కుచోటికి ఎదురుగానున్న గెలీలోతు వరకు సాగి రూబేనీయుడైన బోహను రాతి యొద్దకు దిగెను. అది ఉత్తర దిక్కున మైదానమునకు ఎదురుగా వ్యాపించి అరాబా వరకు దిగి అక్కడ నుండి ఆ సరిహద్దు ఉత్తర దిక్కున బేత్ హోగ్లా వరకు సాగెను. అక్కడ నుండి ఆ సరిహద్దు యోర్దాను దక్షిణ దిక్కున ఉప్పు సముద్రం యొక్క ఉత్తరాఖాతము వరకు వ్యాపించెను. అది దక్షిణ దిక్కున దానికి సరిహద్దు, తూర్పు దిక్కున యోర్దాను దానికి సరిహద్దు. దాని చుట్టూనున్న సరిహద్దుల ప్రకారము బెన్యామీనీలకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము ఇది. బెన్యామీనీల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన పట్టణములు ఏవేవనగా యెరికో, బేత్ హోగ్లా, ఎమెక్కెసీసు, బేతరాబా, సెమరాయిము, బేతేలు, ఆవీము, పారా, ఒఫ్రా, కెపరమ్మోని, ఒప్ని, గెబా అనునవి. వాటి పల్లెలు పోగా 12 పట్టణములు గిబియోను, రామా, బెయేరోతు, మిస్పే, కెఫీరా, మోసా, రేకెము, ఇర్పెయేలు, తరల, సేలా, ఎలెపు, యెరూషలేము అనబడిన యెబూసి, గిబియా, కిరియతు అనునవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. వారి వంశముల చొప్పున ఇది బెన్యామీనీలకు కలిగిన స్వాస్థ్యము.